అందరికీ నమస్కారం. నా ఈ వీడియోల అర్థం అందరూ సత్యాన్ని గురించి తెలుసుకొని సత్యాన్ని ఆరాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నా వీడియోలని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించి అందరికీ ఉపయోగపడేలాగా ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏ ధర్మానికైనా మూల స్తంభం ఏంటంటే సత్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే ధర్మంలో 4 ఉన్నాయి: సత్యము, నీతి, న్యాయము, అదేవిధంగా కర్తవ్యం. అందుట్లో ఈ మూల స్తంభం ఏంటంటే సత్యం అనేది మనం అని అర్థం చేసుకోవాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సత్యం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్దను, వాక్యము దేవుడై ఉండెను. మనకు కలిగిన అన్ని సమస్తమును ఆ దేవుని వద్ద ఆయన వల్లే కలిగినవి అని చెప్తుంది. అయితే ఆ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ శక్తిని, ఆయన శక్తి స్వరూపుడు అని చెప్తుంది. ఆయన శక్తి ద్వారానే సమస్తమును కలిగినాయి అని చెప్తుంది. ఆ శక్తిని బైబిల్ ఏం చెప్తుందంటే పుల్లింగంగా ప్రవచిస్తుంది. అదేవిధంగా ఆయన పుల్లింగంగా ప్రవచించిన ఆయన పేరుని యెహోవా అని ప్రవచిస్తుంది. దీన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన సనాతన ధర్మం కూడా ఏం చెప్తుందంటే సృష్టి నిర్మించబడక ముందు ఏం జరుగుతుందంటే ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది, శాక్తేయం అని చెప్తుంటారు. శాక్తేయం అనే ఒక ఆరాధన ఉంది, శాక్తేయ ఆరాధన ఉంటుంది. అయితే ఈ శక్తి ద్వారానే మన త్రిమూర్తులు నిర్మించబడ్డారు, అంటే వచ్చారు అని తెలుసుకోవాలి. మొదటగా బ్రహ్మ, తర్వాత విష్ణువు, తర్వాత శివుడు ఇలా వచ్చారని దేవి భాగవతంలో చెప్తుంది. అయితే విష్ణు అనే ఆయన ఈ శక్తి స్వరూపుని యొక్క ఆరాధికుడని, తనకు కావాల్సిన శక్తిని అంతటిని ఆ ఆది స్వరూపైన శక్తి ద్వారా తీసుకుంటాడని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటి అంటే వీళ్ళంతా బ్రహ్మ కానీ, విష్ణు కానీ, మహేశ్వరుడు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ వాళ్ళు ఉనికిలో ఉన్న వాళ్ళు కాదు, శక్తి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవడైతే శక్తి నుంచి బయటకు వచ్చారో వాళ్ళు దేవుళ్ళ కింద మనం లెక్క కట్టాలని అని అనుకోకూడదు. కానీ సో శక్తి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు కాదు. ఎవడైతే ఉనికిలో తనంతటా తానుగా ఉనికిలో ఉంటాడో వాడు శక్తి స్వరూపు దేవుడని మనం అనుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నేను ఉన్నవాడను అనువాడనని నిర్గమాకాండంలో చెప్తాడు. తర్వాత నాకు అనేక పేర్లు కలవని దేవుడు బైబిల్లో చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను, ఆయన శక్తి అనేది సత్య స్వరూపుడా కాదా అన్నది మనం చూసుకోవాలి. హిందూ సాంప్రదాయాల్లో ఏం చెప్తున్నారంటే 4 హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 హిందూ సాంప్రదాయాల్లో వైష్ణవు అని ఉంది, అంటే విష్ణువు వరతత్వం కలిగిన వాడని. అదేవిధంగా శైవం ఉంది, ఈయన శివుడే పరమాత్ముడని అనుకుంటాము. అదేవిధంగా శాక్తేయం అంటే శక్తి ఆరాధికులు ఉంటారు. సో ఈ 3 కూడా ఒక రూపం ఒకదాని నుంచి వచ్చిన అద్వైతం అనేది చెప్తుంది. కాబట్టి ఏదైతే ఉనికిలో ఉన్నదాన్ని మనం సత్యమని నమ్మాలి. ఆ ఉనికిలో ఉన్న శక్తిని మనం సత్యమని నమ్మినప్పుడు ఆ శక్తే మనకి దేవుడిగా కనిపిస్తాడని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే నేను దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ శక్తితోనూ సత్యంతోనూ ఆరాధించవాలని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవుడు అదృశ్యుడు, కనిపించని వాడు, అదేవిధంగా అక్షయము కానివాడని 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి యొక్క మూలము ఏంటి అంటే అదృశ్యంగా ఉన్న శక్తి దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆయనే సత్యము. ఆ సత్యాన్ని మనము ఎలా చేరాలంటే మన ఆత్మల ద్వారా ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆ పరమ సత్యాన్ని దగ్గరికి చేరాలి అని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా మన ధర్మం కూడా అదే చెప్తుంది. కాబట్టి ముందు నిజమైన సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని చేరుకునే మార్గాన్ని తెలుసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.